నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలదరింపులా, నడుములో సూదిపోట్లలా, వీపు మీద సమ్మేటపోటులా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది పెయిన్ కిల్లర్లను వాడుతుంటారు. అయితే ఈ నొప్పి నివారణ మాత్రలతో అప్పటికప్పుడు ఉపశమనమే కానీ సమస్య పూర్తిగా తగ్గదు. అయితే వేధించే నడుము నొప్పికి ఇటీవల కాలంలో కొన్ని రకాల ఇంజెక్షన్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తీసుకోవడం వల్ల నడుము నొప్పి బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. సూది మందుతో నడుము నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్పైనల్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి? తరచుగా మనము ఇవాళ రేపు మనకున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ, మనం తీసుకునే ఆహారంలో కానీ, ఈ మధ్యకాలంలో మేము తరచుగా చూసేది ఏంటంటే చిన్న వయసు నుంచే ఈ వెన్నపూస సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సో మనం కూర్చునే విధానం సరిగా లేకపోయినా, మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోయినా, ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్, స్మోకింగ్ లాంటివి ఇటువంటి చేసే పేషెంట్స్లో చాలా తరచుగా ఈ నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, వెన్నపూసకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వెన్నపూసకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు నొప్పితో కానీ ఇనిషియల్ స్టేజెస్లో అయితే కనుక మనం సింపుల్గా వీటిని ఈ సింపుల్ మెడికేషన్, ఫిజియోథెరపీ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవడం సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాల్లో మనము ఈ చిన్న మార్పులు, అంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు చేయకుండా మందులు సరిగా తీసుకోవట్లేదు, ఎక్సర్సైజ్ సరిగా చేయట్లేదు అంటే ఈ సమస్య నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంటుంది. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఈ పెయిన్ రిలీఫ్ కోసము కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ అనేవి మీ ఆ నొప్పి తగ్గించడానికి వాడే ఒక రొటీన్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. స్పైనల్ ఇంజెక్షన్లను ఎప్పుడు ఎవరికి సూచిస్తారు? ఈ వెన్నపూసకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు, పెయిన్ మట్టుకే ఉన్నప్పుడు మనము మెడికేషన్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, రొటీన్ ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి, వాళ్ళకి రిలీఫ్ రావట్లేదు, వారు రోజువారీ పనులు ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు మనం దీన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ వెన్నపూసకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఆ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఆ నొప్పిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పేషెంట్స్కి ఎప్పుడైతే ఈ నొప్పి తీవ్రంగా ఉందో, వెన్నపూసకు సంబంధించిన నొప్పులు ఎక్కువగా ఉన్నాయో, అటువంటి సందర్భాల్లో మందులు పనిచేయట్లేదు, మీకు ఎక్సర్సైజెస్ ద్వారా రిలీఫ్ రావట్లేదు, వాళ్ళ డే టు డే యాక్టివిటీ చేయడంలో కష్టమవుతుంది, ఇటువంటి పేషెంట్స్కి మనం ఈ ఇంజెక్షన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నడుము నొప్పిని తగ్గించే ఇంజెక్షన్లు ఏవి, ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ నడుము నొప్పికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఏవైతే మనం ఇస్తుంటామో వీటిలో సామాన్యంగా 2 బేసిక్ మెడికేషన్స్ ఉంటాయి. ఒకటి ఆ నొప్పికి సంబంధించి తగ్గించే నంబింగ్ మెడిసిన్ ఇస్తుంటాము. ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ సంబంధించిన కొన్ని కెమికల్ చేంజెస్ రావడం వల్ల ఈ నొప్పి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే మెడిసిన్. సో ఈ 2 మెడిసిన్స్ కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది వెన్నపూసలోని ఎక్కడ పెయిన్ వస్తుంది దాన్ని కరెక్ట్గా మనం క్లినికల్గా ఐడెంటిఫై చేయగలిగితే చాలా విధానాలు ఉన్నాయి ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి. ఒకటి ఆ నరం పైన, అంటే నరం ఎపిడ్యూరల్ స్పేస్ అంటాము, అక్కడ కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇస్తాము. కొన్ని సందర్భాల్లో ఈ జాయింట్స్ నుంచి పెయిన్ వస్తుంది అంటే కనుక వెన్నపూస జాయింట్స్కి ఫేసెటల్ బ్లాక్స్ అంటాం, ఫేసెటల్ ఇంజెక్షన్స్ అంటాం. కొన్నిసార్లు ఈ నరంలో నుంచి, ఆ మెయిన్ నరంలో నుంచి నరము ఈ ఎముకలో నుంచి బయటకు వచ్చే చోట అక్కడ పెయిన్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ నడుము నొప్పి ఉంది, కాలు ఒక వైపు లాగుతుంది, అప్పుడు ట్రాన్స్ఫోరామినల్ బ్లాక్స్ అని ఇస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇవి ఇలా కాకుండా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, ఇవి ఏవి కూడా పనిచేయట్లేదంటే కార్డల్ బ్లాక్ అని కార్డల్ బ్లాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం నడుములో కూడా ఇవ్వచ్చు, ఛాతీ భాగంలో కూడా ఇవ్వచ్చు, మెడ భాగంలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వెన్నులో సమస్యల్ని తెలుసుకునేందుకు వాడే ఇంజెక్షన్లు ఏంటి? కొన్ని సందర్భాల్లో ఏజ్ రిలేటెడ్గా మల్టిపుల్ లెవెల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఫర్ సపోజ్ మనకి లంబార్ స్పైన్ అంటే నడుములో 5 బోన్స్ ఉంటాయి మనకి. ప్రతి చోట కూడా చిన్న చిన్న మార్పులు రావడం వల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల చిన్న మార్పులు ఉండొచ్చు, కొన్ని చోట్ల తీవ్రమైన ఒత్తిడి ఉండొచ్చు. సో ఎక్కడి నుంచి అసలు ఈ సమస్య వస్తుందని తెలుసుకోవడానికి కూడా కొన్నిసార్లు డయాగ్నోస్టిక్ టెస్ట్, అంటే రిలీఫ్ ఇవ్వడానికి పనిచేస్తాయి ఇంజెక్షన్స్. ఎట్ ది సేమ్ టైం ఇది మన ట్రిగరింగ్ పాయింట్, అంటే ఈ ట్రిగరింగ్ పాయింట్ నుంచే మనకు పెయిన్ వస్తుందని కూడా మనం డయాగ్నోస్ చేసుకోవడానికి కూడా ఈ ఇంజెక్షన్స్ వాడుతుంటాం. కొన్ని సందర్భాల్లో ఫర్ సపోజ్ L34, L45, L5S1 ఈ 3 రూట్స్లో కూడా బ్లాక్ ఉంది. మనం ఫస్ట్ దీన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం దీన్ని నిర్ధారించుకుంటాం.
ఫర్ సపోజ్ ఈ 3 చోట్ల ఒత్తిడి ఉంది, కానీ L4-5 సంబంధించిన లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, అంటే 4th రూట్ కానీ 5th రూట్కి కానీ ఎక్కువ ఉన్నాయి అంటే దానికి స్పెసిఫిక్గా మనం ఇంజెక్షన్ టార్గెట్ చేసి చూడొచ్చు. రొటీన్ డే కేర్ ప్రొసీజర్ కాబట్టి ఫస్ట్ ఆ ఇంజెక్షన్ ఇచ్చి చూస్తాం. ఒకవేళ 5 రూట్కి ఇచ్చాము, దాంతో రిలీఫ్ ఉంది అంటే కనుక అది మనకు కల్పిట్ అని కూడా ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్గా చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ సపోజ్ దీనివల్ల అవ్వట్లేదు, మేబీ ద నెక్స్ట్ లెవెల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ లెవెల్ పర్టికులర్గా మీకు ప్రాబ్లం ఉంది అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. స్పైనల్ ఇంజెక్షన్లు సురక్షితమేనా? స్పైన్ ఇంజెక్షన్స్ అనేవి ఒక ట్రైన్డ్ పర్సన్ చేసినప్పుడు, ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో, ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో చేసినప్పుడు చాలా మటుకు చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది పేషెంట్స్కి. ఎందుకు అంటే అన్ట్రైన్డ్గా ఇవ్వడం, అంటే మనం స్టెరిలిటీ సరిగా మెయింటైన్ చేయకపోవడము, మన ఇన్స్ట్రుమెంట్ స్టెరైల్ లేకపోవడం వల్ల ఇది ఒక ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం కాబట్టి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడం. సో ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఆ స్టెరిలిటీ టెక్నిక్స్ కానీ, ఆ చేసే విధానం కానీ, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక ట్రైన్డ్ పర్సన్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది మనకి. స్పైనల్ ఇంజెక్షన్లపై ఎలాంటి అవగాహన అవసరం? స్పైన్ ఇంజెక్షన్స్ అనేది చాలా రొటీన్గా చేసే ప్రొసీజర్ అండి. ఈ మధ్యకాలంలో ఇవి చాలా కామన్గా మనము చేస్తున్న ప్రొసీజర్. మెడికల్ మేనేజ్మెంట్ ఫిజియోథెరపీ ఫెయిల్ అయినప్పుడే సామాన్యంగా మేము ఈ స్పైన్ ఇంజెక్షన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. స్పైన్ ఇంజెక్షన్స్ అనేది ఫస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే కాదు. మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మందులు వాడండి, ఎక్సర్సైజ్ చేయండి, అది కాని సందర్భంలో మీ నొప్పి తగ్గట్లేదు అన్నప్పుడే ఇంజెక్షన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా 100% మీ పెయిన్ తగ్గిపోతుందనే ఆ ఫిలాసఫీ ఈజ్ రాంగ్. సో మనం ఫస్ట్ ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఫిజియోథెరపీ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు మనం ఇంజెక్షన్స్ ఇచ్చి అట్ ది సేమ్ టైం పేషెంట్స్కి ఈ మాట కూడా చెప్పాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి తగ్గకపోవచ్చు, మీరు ఒకవేళ ఇంజెక్షన్ ఇచ్చినా సరే మీకు ఫ్యూచర్లో మందులు వాడాల్సిన అవసరం ఉండొచ్చు, ఎక్సర్సైజ్ మటుకు ఎప్పటికీ చేయాలనే మాట చెప్పడం జరుగుతూ ఉంటుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు నిత్యం మందులు మింగడం, పెయిన్ కిల్లర్లను తీసుకోవడం కంటే కొత్తగా వచ్చిన ఇంజెక్షన్ థెరపీలను తీసుకోవడం మంచిది. అయితే ఈ చికిత్సలను తీసుకునే ముందు నిపుణులైన డాక్టర్ని సంప్రదించి వారి సూచనలు, సలహాల మేరకు మాత్రమే ముందుకెళ్లడం అన్ని విధాల మేలు.